వ్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలను లైక్ చేయండి. ఇప్పుడు మీరు కథలు రాసినంతసేపు మీరు అక్కడే అటుపక్కనే ఉన్నారు ఎక్కువ. అంటే మీరు 2000 వరకు ఇక్కడికి రాలేదు కదా, మీరు రిటైర్ అయ్యే వరకు. అక్కడ రాసినప్పుడు తెలుగు కథలు రాసినప్పుడు అక్కడ మీకు ఎట్లా గుర్తింపు ఉండేది? అంటే రాసింది అక్కడ, కానీ ఇక్కడ చదవడం. అక్కడ రచయిత్రిగా పెద్ద లేదు, మన తెలుగు వాళ్ళు గుర్తించేవాళ్ళు, కానీ రచయిత్రిగా నాకు అక్కడ పెద్ద గుర్తింపు లేదండి. అక్కడ నేను ఐ వాజ్ జాయింట్ సెక్రటరీ మేడం, సెక్రటరీ అమ్మగారు, ఆ పోస్ట్ అమ్మగారు. అండ్ నేను ఐ థింక్ మాకు రైల్వేలో కూడా ఏంటంటేనండి, ఒక పోస్ట్ ఇవ్వడానికి హస్బెండ్ పదవి కూడా చూస్తారు. అది ఎందుకు అంటే నేను చెప్తున్నాను, అదేంటి దానికి ఎందుకు, మన టాలెంట్ చాలదా అంటే చాలదు. ఎందుకంటే ఒక పోస్టు, ఒక అసోసియేషన్ నడపాలి అంటే 10 మంది మన మాట వినాలి. అవును, కరెక్ట్ అండి. మనం ఒక ఫోన్ కొడితే 10 మంది రావాలి. ఆ పొజిషన్ ఎందుకు వస్తుంది? నాకేం పొజిషన్ ఉంది? బికాస్ ఆఫ్ మై హస్బెండ్ పొజిషన్. కరెక్ట్. ఇప్పుడు ఫలానా మేడం, డిప్యూటీ సిఈ గారి భార్య, సిఈ మేడం ఫోన్ చేశారు అనంగానే పరిగెత్తడు వేరు. అదే మిగతా వాళ్ళందరి టాలెంట్ కూడా సంస్థ ఉపయోగించుకుంటుంది. బట్ పోస్ట్ ఈజ్ పోస్ట్. కమాండింగ్ పొజిషన్ ఉండాలి. అమ్మో అని భయపడే పొజిషన్లో ఉండాలి. ఆ పొజిషన్లో మీరు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కోవడం అంటే? చాలా ఊరికే చిన్నగా 2-3 అంటే ఎట్లాంటి మంచివి చేశారు అంటే? చేశాను. ఇప్పుడు తర్వాత నేను చేసిన ఫస్ట్ టెక్నిక్ ఏంటంటేనండి, నేను జాయింట్ సెక్రటరీగా చేరగానే, అది కూడా ఒక చిన్న అనుభవం. అది నేను అఫ్కోర్స్ జ్ఞాపకాల చావల్లో రాశాను. నేను వాళ్ళు కొంచెం సౌత్ ఇండియన్స్ అంటే కొద్దిగా తక్కువగా చూసాను. నార్త్ ఇండియాలో రాసినప్పుడు నేను ఒకసారి ఒక మీటింగ్కి వెళ్తే వాళ్ళు నన్ను పరిచయం కూడా చేయలేదు. పరిచయం కూడా చేయకపోతే నాకు కొంచెం చిన్నతనం అనిపించి మా ఇతర తెలుగు ఫ్రెండ్స్ తోటి అడిగితే వాళ్ళు అన్నారు, వాళ్ళు అలాగే చూస్తారండి మని, అందుకే మేము వెళ్ళాము అన్నారు. నాకు అరికాలం అంట నెత్తికెక్కింది. వాళ్ళెవరు మన్ని డిసైడ్ చేయడానికి? మనం ఇష్టమైతే వెళ్తాం, కష్టం అయితే మానేస్తాం. హౌ వన్ సంబడి ఎల్స్ కెన్ రూల్? కరెక్ట్ కదా. నా ఇష్టమైతే వెళ్తాం, నా కష్టమైతే మానేస్తాం. సరే చూద్దాం, లేటెస్ట్ టేక్ ఇట్ అస్ ఛాలెంజ్ అని 3 రోజులు వాడిని బుట్ట వేసేసాం, ఇడ్లీ సాంబార్లు పెట్టేసాం, పాటలు పాడేసాం, ఏదో చేసాం. అది జరిగిన 2 నెలలకి మా జిఎం మేడం నన్ను పిలిపించి, నేను జాయింట్ సెక్రటరీని చేస్తాను అన్నారు. అంటే మీ పాజిటివ్ థాట్ వల్ల మీరు అలా? అది అన్నప్పుడు అప్పుడు నాకు అసలు టైం కూడా ఇవ్వలేదు. ఒక మీటింగ్ జరుగుతుంటే నన్ను పిలిచి, ఏంటి పిల్లలంటే, ఇట్లా పిల్లలు ఇలా చదువుకుంటున్నారండి అని చెప్పాను. నేను జాయింట్ సెక్రటరీగా ఐ వాజ్ షాక్డ్. ఏకంగా జాయింట్ సెక్రటరీ, అందులో సౌత్ వాళ్ళకి అసలు వాల్యూ లేదన్న టైంలో జాయింట్ సెక్రటరీ. ఎందుకంటే ఇప్పుడు ఏ అసోసియేషన్కి పోయినానండి, ప్రెసిడెంట్ తీసేయండి, వైస్ ప్రెసిడెంట్, వాళ్ళిద్దరు కమాండింగ్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెజరరు, మన ఇంకో పోస్ట్ ఏంటి ఏది, ఇంకో 4వ పోస్ట్, కీలకమైన పోస్ట్, జాయింట్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్, వైస్ ప్రెసిడెంట్ అనుకుందాం పోనీ, ప్రశ్న ఆ 4 కొంచెం కీలకమైన పోస్ట్. అందుకని వాటిలో మంది పెట్టారంటే ఇట్స్ దిస్ వన్. అప్పుడే ఆవిడన్నారు, మా వారిని అడిగి చెప్తానండి అన్నాను. ఇక్కడే ఉన్నారు కదా, అడుగు అన్నారు. మా ఆయన దగ్గర చాటి గురించి అడిగాను అనమాట, ఏమండి ఇలా జాయింట్ సెక్రటరీ చేస్తారట నన్ను అని. సరే మా ఆయన ఒక్కటే చెప్పారు, ఎవరైనా చేయాల్సిందే, వాళ్ళు చేసేవాళ్ళు ఎవరో ఆకాశం నుంచి దిగిరారు, నువ్వు చేయి అనేసారు. ఐ హ్యావ్ టేకెన్ ఓవర్. తర్వాత నాకు ఇంకొకటి ఏంటంటే, ఛాలెంజెస్ ముందు ఉంటాయి, అది మంచిది. అది నేనున్న ఎప్పుడు సెక్రటరీ ఉండేది కాదు. ఛాలెంజ్ తీసుకునే స్వభావం ఎలా వచ్చింది మీకు? మేబీ నాకు చిన్న వయసులోనే పెళ్ళయి ఒక ఛాలెంజింగ్ లైఫ్ ఉండటం వల్ల. ఇప్పుడు మామూలుగా మా సిస్టర్స్ వాళ్ళందరికీ కూడా వాళ్ళు పెళ్ళిళ్ళు చేసి వెళ్ళారు, కానీ వాళ్ళకి ఒక టైప్ అత్తగారు మామగారు ఉండడం, కాస్త కొంత రెస్పాన్స్ వాళ్ళు తీసుకోవడం. నేను ఒక్కతినే అక్కడ. మేబీ అది వచ్చిందేమో, లేకపోతే బై చైల్డ్హుడ్ నాకు కొంచెం ధైర్యం ఎక్కువేనండి, అదొకటి ఉండేది. తర్వాత నేను ఎప్పుడు రాలుగాయలాగానే ఉండేదాన్ని. మా అమ్మ పాప అయ్యో చెట్లు పుట్లు ఎక్కడాలి, కొట్లాడాలని అది స్కూళ్ళల్లో కూడానండి. ఎవరన్నా కాపీ కొట్టారంటే వాళ్ళ గురించి మాస్టర్కి రిపోర్ట్ ఇచ్చి తీరాల్సిందే. మా అమ్మ ఏమో ఆడపిల్ల, దీనికి ఎందుకు ఇవన్నీ అనేది. అవన్నీ కొన్ని రఫ్ ఊళ్ళు, చిన్న ఊళ్ళు, సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. మీరు ఇన్ని కథలు రాసి ఇంత సక్సెస్ సాధించంటే, ప్రేమలేఖ నుంచి కానీ ఏదైనా రాస్తే సాధారణంగా ఎక్కువగా సంతోషపడేది తల్లిదండ్రులు. ఇతరులకు కొంచెం ఈర్ష్య ఉంటుంది, ఎంత కాదనుకున్నా కానీ. ఈర్ష్య గురించి మనం నెగిటివ్ మాట్లాడదు, కానీ పేరెంట్స్ ఎంత సంతోషపడ్డారు చెప్పండి. పేరెంట్స్ అంటే ఆకాశంలోకి తెలిపడం అంటారు చూసారా, అది జరిగిందండి.
ఫస్ట్ యాక్చువల్లీ నేను ముందరే చెప్పాను కదండి, నాకు చాలా బద్ధకం రాయాలంటే, మీరు అంటున్నారు పరమ కదా, బద్ధకం బద్ధకం. అనిపించట్లా. అయ్యో లేదండి, కాంపోజిషన్ అది రాయమన్నా కూడా కోడ్ లాంగ్వేజ్లో రాసేదాన్ని నేను. మా మేడం తెలుగు మేడం చచ్చట్టు తిట్టేవారు, అడుగు తినేందుకు తప్ప ఎందుకు పనికిరాదు. అయ్యయ్యో. కాదు, అప్పుడు మాకు పీయూసీలో ఉండగా తంజావూరు పతనం మాకు నాన్ డీటెయిల్. ఆవిడ ఒక నాన్ డీటెయిల్డ్ ఏముంటుంది, ఒక వ్యాసం డిక్టేట్ చేశారు, ఒక పేజీ పాపం. అందులో కూడా నేనేంటంటే ఆవిడ చెప్పారు విజయరామరాజు భార్య మేడాంబ, రెండవ భార్య మేడాంబ అని ఆవిడ చెప్తే నేను విరారా రెబామే అని రాసుకున్నాను. రాసుకుని అబ్రివేషన్ చేసుకుని ఇంత బద్దకిష్టిని నేను. ఒకసారి మా నాన్న ఇక్కడికి వచ్చానండి, చిత్తరంజన్ నుంచి హైదరాబాద్ వచ్చి, మా నాన్నగారు ఇక్కడే ఉండేవారు విద్యానగర్లోనే. మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరు ముగ్గురం ఇలా కాఫీ కలుపుకుని తాగుతున్నాము. కాఫీ తాగుతుంటే ఆ కాఫీ కప్పులు ఇలా పట్టుకుని ఉండగా, అమ్మ నేను రచనలు చేస్తున్నాను అన్నాను. ఆ కాఫీ మీద వంపేసుకున్నారు వాళ్ళిద్దరు. అయ్యో, ఇదేంట్రీ ఇది రచనలు చేయడం ఏమిటి, వస్తే ఓ క్వశ్చన్కి పేపర్ పూర్తిగా ఆన్సర్ చేయడానికే నీకు బద్ధకము, నువ్వు రచన లేదా. సరే ఇహ వాళ్ళకి పట్టించుకోలేదు. ప్రేమలేఖ నవలు వచ్చినప్పుట ఇద్దరు అది ముందరేసుకుని ఏమిటి ఇదంతా ఇదే రాసిందా. అమ్మ కొంచెం లోగా ఉండేది, అమ్మ అంత హల్లు పెళ్ళి లేదు. మా నాన్నగారు అంటే ఇక అందరినీ అబ్బో మా అమ్మాయి అంటే అందరికీ విసుగు పుట్టేదాకా ఈయన వస్తున్నాడంటే అమ్మో. ఈ క్యారెక్టర్ కూడా ఎప్పుడైనా రాశారా? అదే పెట్టలేదండి. చదివారట్రా అనేసి వాళ్ళు ఏమంటే మనకున్న ఇంట్రెస్ట్ ఎదుటి వాళ్ళకు ఉండకపోవచ్చు, కానీ అది ఉత్సాహం. అబ్బో అంటే ఇంకా అంతా ఇంత కాదండి. మీకు ఎలా అనిపించేది మీ నాన్నగారు మీ గురించి అంత ఇదిగా చెప్తూ ఉంటే? బాగుండేది పాపం, జాలేసేది పిచ్చి బ్రాహ్మడు అందరినీ కాచు తింటున్నారు అనేసి జాలేసేది. సో ఇటు వస్తుంది. అంటే అమ్మగారు తక్కువగా అమ్మ ఎప్పుడు ఏంటంటే లో ప్రొఫైల్ మెయింటైన్ చేసేది. అమ్మ ఎప్పుడు కూడా లోగా ఉండేదన్నమాట. ఏదన్నా కానివ్వండి అలా హెచ్చుగా చెప్పుకోవడం కానీ. అమ్మ స్వభావం ఎలా ఉండేదంటే, మీ అల్లుడికి జీతం ఎంతమ్మా అని అడిగారు అనుకోండి ఎవరన్నా, మీ అబ్బాయికి జీతం ఎంత, ఏదోలేండి వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతున్నారు గుట్టుగా గుప్పడి తిని అనే చెప్పేది. కానీ మా నాన్నగారు బ్యాలెన్స్ షీట్ తోటి ఇదిగో ఇది 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 అదే అలాగా మా బ్యాలెన్స్ షీట్ మొత్తం రెండు ఇన్కమ్ ఎక్స్పెన్స్ అసలు అన్నీ అదే అలా ఉండేవారు. అమ్మ కొంచెం ఇదిగా ఉండేదన్నమాట. బట్ చాలా అమ్మ కూడా ఎంజాయ్ చేసేది పాపం. మదర్ ఈజ్ మదర్ అండి, మదర్ ఈజ్ మదర్ ఎప్పుడైనా. అది ఫస్ట్ పొజిషన్. అవునవును, ఎప్పుడైనా తల్లికే ఫస్ట్, తర్వాత నాన్న. వ్యూస్ యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.